తిరణాలు క్రీడ ఆడతాం, మనం కూడా పోయి ఆడుతున్నారు అది. ఏమన్నా పోయి ఆడదాం. ఏమైంది అట్లా వచ్చినావు? అక్కడ పెద్ద దయ్యం చూసాను. ఏందో చూసి కేటాడు. అదే మీరు ఏం ఉండండి, మీ ల్యాండ్ మీ ఇంటికి వెళ్ళిపోండి. ఓకేనా? నేను పోతే మీరు ఇక్కడ ఉండండి. మీరు పేపర్ రారా, నువ్వు రారా ఫస్ట్ కొడకాని లేకపోవాలి. ఎప్పుడు మనం చూస్తుంది కదా. ఎందుకు రే ఏందిరా దయ్యాల కూడా తీసుకొచ్చారు. ఏం కొడుతున్నారు? పిచ్చి పిచ్చి ఏం కాదులేరా అర్షద్దుగా. అబ్బా రే ఏంద్రా అది? డబ్బులు తీయాకరా రే. ఈ డబ్బులు పనికొస్తాలేరా? ఉండరా లోపల దయ్యం ఉంది. ఏ సమాధానం కొట్టాలండి మీరు? లోపల చిన్న పడి రండి. నీ లోపల ఏదో ఉంది రా, లోపల ఏదో ఉంది. ఇక్కడైతే ఏం లేదరా. సౌండ్ వచ్చింది కదా. ఇక్కడ ఏదో ఉందిరా. ఎవరన్నా డబ్బులు తీసినావు? డబ్బులు డబ్బులు ఎందుకు తీసినారా నువ్వు? నాకు ఒక సాయం చేస్తావా? నా మనవని తీసుకొచ్చి నాకు అప్పగిస్తారా? మేము తీసుకురావాలి. ఎక్కడికి పోతున్నారా? తీసుకురాకుండా ఎక్కడికి పోతున్నారు? తీసుకొని వస్తాం. తీసుకొని వస్తారా? నీ మనవని ఎట్లా గుర్తుంటది? మేము వానికి కుడి చేయి మీద భుజం దగ్గర ఒక పుట్టుమచ్చ ఉంటుంది, మెడ దగ్గర ఒక కాటు ఉంటుంది. తీసుకొస్తారా? వాడు ఎక్కడ నాకేం తెలుసు? నాకు అవన్నీ సంబంధం లేదు. మీరు తీసుకురావాలంటే
ఎక్కడ ఎత్తుకాల్సింది దయ్యం ఏందన్న నాకు ఈ పంచాయతీ. ఇప్పుడు ఎట్లా అవునరా, మీ నాన్న పూజ మీ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటారు కదా. అవును కదా, మీ ఇంటి వాళ్ళ గురించి మీ నాన్న తెలిసింటారు. మీ నాన్న అడుగుదా బయటికి రా. చెప్పండి ఏ విషయాలు ఇట్లా వచ్చారు? అదే కదా మూలకి ఇల్లు ఉంది కదా అయ్య గారు, దాని గురించి కనుక్కుందామని వచ్చాం. ఏమి ఇది కాదు మేము ఇందాక సౌండ్ శక్తి ఏదో వస్తుంది పోయొచ్చినాం మేము ఇందాకనే, అందుకే నీకు వచ్చి చెప్తాను. ఇంటికి వెళ్ళారా అక్కడికి? అట్లాగా సార్, మేము ఏదో ఇంట్లో సౌండ్ వస్తాయని చెప్పి పోయినాము. ఆ ఇంట్లో ఏవేవో సౌండ్ వచ్చాయి. మేము పోతే లోపల ఏదో కనపడింది మాకు. అది ఏదో ఆస్తులు అంటుంది, వాళ్ళ మనవాడు అంటుంది, ఏదేదో మాట్లాడుతుంది. మాకు అసలు ఏం అర్థం కాదు. కొంచెం ఆ ఇంటి గురించి చెప్పండి సార్, మాకు ఏదో భయం అవుతుంది సార్. లేదు సార్, కొంచెం చెప్పండి సార్ మా ఇంటి గురించి. అయినా ఇక్కడ తెలియనప్పుడు ఎందుకు వెళ్ళారు? సరే భయపడుకున్న దగ్గరకు రండి. రా చంద్రురా, రా లోకేష్ కూర్చో. ఏం విషయం అంత భయపడేది? ఎందుకు వెళ్ళారు అక్కడ? చెప్పాను కదా సార్, సౌండ్ వస్తున్నాయి. అసలు ఎందుకు వస్తాయి సార్ అసలు సౌండ్? కొంచెం ఆ ఇంటి గురించి చెప్తారా మాకు? అయినా అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ గతంలో వాళ్ళు ఫ్యామిలీ అంతా టూర్కి వెళ్ళారు. టూర్కి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ లో అందరూ చనిపోయారు. ఆయన పెద్ద ఆయన ఒక్కరు ఉన్నారు. పెద్ద ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా మనసు బాగలేక అందరూ చచ్చిపోయారు. వాళ్ళు చనిపోయినప్పుడు ఆయన కూడా ఊరేసుకుని చనిపోయారు. అదే నాయన జరిగినది. మీరేం భయపడాకండి, అక్కడ ఏం లేదు, భయపడాకండి. మీకేం అనిపించద్దు. ఇంటికి వెళ్ళండి, ఏం కాదు. మరి ఏదో ఆ ఇంట్లో ఏదో మనవాడు గిన్నె అని చెప్పి అడిగింది. అది మాకు మా మనవాడి గురించి మాకేం తెలియదు అసలు. అవునా? అక్కడ ఎవరు లేరే, మీరు ఏదో చూసి అలా భయపడి ఉంటారు. ఏం లేదులే, కంగారు ఏం పడదు. ఇంటికి వెళ్ళండి ఫస్ట్. సరే సరే, ఓ అనవసరంగా వెళ్ళారు ఈ పిల్లవాళ్ళు. బ్రెయిన్ ఫోన్ చేసుకున్నారు అనవసరంగా. ఏం జరుగుతుందో ఏమో ఆ భగవంతుకే తెలియాలి. కల్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది అది? లోకేష్ వస్తున్నాడా? నాకు రాత్రి కలొచ్చింది. ఏమని వచ్చింది అక్కడ? వాడికి వచ్చింది, నాకు కూడా వచ్చింది. కళలు వస్తున్నాయంటారా? మాకు కూడా ఏదో వచ్చిందిరా. ఏమని వచ్చిందిరా? చచ్చిపోతే మన ఏడుకుంటూ వచ్చింది. ఆ కాలేజీ దగ్గర చేయకపోతే ఏదో ఒకటి జరిగేలా ఉందిరా. ఏం చేస్తాం సార్, అసలు ఏం అర్థం అవుతుంది. అయ్యగారు అయితే కొట్టేసారి అయితే నిద్ర పడినాను. కానీ నాకు రాత్రి కళ్ళు వచ్చి కరెక్ట్ కూడా రెండుకి వచ్చింది తెలుసా? నాకు ఉడికి వచ్చింది అండి. నాకు కూడా ఒడిగే వచ్చిందిరా. అందరూ ఒకే టైంకి వస్తాయి. ముందు వెళ్ళి ఏదో ఒకటి ముందు మొదలెడదాం. వాడు ఈ ఊళ్ళు ఉన్నాడు, ఏ ఊళ్ళు మనకేం తెలుసు. మొదలెడదాం. వాళ్ళ పేరు ఖచ్చితంగా నువ్వు బైక్ ది.
మధ్యలో అట్లా అట్లా కూడా చెప్తాను ముందుకు. నాకు తెలిసిన మాత్రం ఆరలో ఉందిరా చూద్దాం. వెళ్దాం పడండి తొందరగా అయితే. చూద్దాం ఫస్ట్ అని ఫస్ట్ చూసి మాట్లాడదాం. ఎవరు బాబు నువ్వు? నేను మా తాత కొంచెం మీ తాత పేరేం పేరు? బుడ్డ మధ్యలో ఆ దయచేసి చిన్నపిల్లడు వీడియో కదా ఒకసారి మచ్చలు చూద్దామని ఉన్నాయో లేదో. ఇక్కడ కాట్ అవుతుంది అసలు చేతికి. పిల్లడే రా. ఒకసారి తీసుకెళ్ళు. నన్ను బిడ్డ మనవాడే అనే సాక్ష్యం ఏంది? చేతికి మచ్చ. ఇక్కడ మచ్చ ఇందాక మీరు డబ్బులు చేశారు కదా, అక్కడ కొద్దిగా గుంటలో పోతే అక్కడ పేపర్లు ఉంటాయి, పేపర్లు తీసుకురండి. సరే ఇవే అనుకుంటా. ఇదిగో పేపర్లు. పట్రా, ఇవి మన ఆస్తి పత్రాలు, అది నీకే చెందుతాయి, తీసుకో. మీరెవరు? నేను నీ తాతయ్యని. తాతయ్య మనం బస్ ఎక్కిస్తే అయిపోతుంది. అవునరా మొత్తానికి గంట నుంచి అసలు బయట ఉన్నాయి. అవునండి జాగ్రత్త రీ.